హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఘట్టమనేని వారసురాలు మహేష్ బాబు మేనకోడలి ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్. ఘట్టమనేని లెగసీని కంటిన్యూ చేస్తున్న కృష్ణ వారసులు. ఇంతకీ ఆ సినిమాలేంటి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. లెజెండరీ యాక్టర్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం నటన వారసుల ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు. మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నిలదొక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సుధీర్ బాబు కొడుకులిద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ అండ్ కుమార్తె భారతి త్వరలోనే ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నట్లు కూడా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. కృష్ణ రెండో అల్లుడు స్వరూప్ సినిమాల్లో నటిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి కుమార్తె జాన్వి స్వరూప్ హీరోయిన్ గా ఆడియన్స్ కి పరిచయం అవుతుంది. ఎప్పటి నుంచో ఆమె డెబ్యూ గురించి వార్తలు వస్తున్నాయి. నేడు జాన్వి బర్త్డే సందర్భంగా కూతురు రాకను మంజుల సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జాన్వి ఎంట్రీపై ఆనందం వ్యక్తం చేస్తూ మంజుల ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. నా కూతురు జాన్వి స్వరూప్ పెద్దయ్యాక తన సొంత మార్గంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆమె తన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు ప్రకాశించే సమయం వచ్చింది. నేను ఆమె మ్యాజిక్ని, ఆమె టాలెంట్ను నమ్ముతున్నాను. నాకు తెలిసిన ఆమె టాలెంట్ని త్వరలో ఈ ప్రపంచం కూడా చూడబోతుంది. బిగ్ స్క్రీన్ నీ కోసం వేచి చూస్తుంది డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మై జాను అని మంజుల పోస్ట్ పెట్టారు. జాన్వి స్వరూప్, ఘట్టమనేని లెగసీ కంటిన్యూ ట్యాగ్స్ని కూడా జోడించారు. మంజుల షేర్ చేసినటువంటి ఫోటోలలో జాన్వి చాలా అందంగా కనిపిస్తుంది. ఓవైపు ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూనే మరోవైపు మోడర్న్ డ్రెస్సుల్లో ఆకట్టుకుంటుంది. తన తల్లితో పాటుగా మేనమామ పోలికను కూడా వచ్చాయని కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అందంతో పాటుగా అభినయం కూడా తోడైతే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించే అవకాశం కూడా ఉంటుందని కూడా అంటున్నారు. జాన్వికి ఆల్ ద బెస్ట్ సైతం కూడా చెప్తున్నారు ఫ్యాన్స్. మంజుల పోస్ట్పై నటి మంచులక్ష్మి కూడా రియాక్ట్ అవుతూ మన పాప పెద్దదైంది, స్టన్నింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచం ఆమె ప్రపంచం, ఆమె మరింతగా ప్రకాశించాలని కోరుకుంటున్నానని కూడా లక్ష్మి రియాక్ట్ అయ్యారు. జాన్వి స్వరూప్ 2018లో మనసుకు నచ్చింది అనేటువంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది. సందీప్ కిషన్ హీరోగా మంజుల డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. 8 ఏళ్ల తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది అని కూడా తెలిసి ఘట్టమనేని ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాన్వి డెబ్యూ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలు త్వరలోనే బయటకు వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ జయకృష్ణ అంటే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కూడా ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ గౌతమ్ కృష్ణ కూడా ఇప్పుడు కంప్లీట్గా స్టడీ మీద ఫోకస్ చేస్తున్నాడు. స్టడీ తర్వాత ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక ఆల్రెడీ సితారా చిన్నటువంటి యాడ్స్ కూడా చేస్తుంది అండ్ గోల్స్ సంబంధించినటువంటి యాడ్ షూట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. ఆమె కూడా త్వరలోనే ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ కృష్ణ తర్వాత అంటే కృష్ణ వారసులు ఎవరైతే ఉన్నారో సూపర్ స్టార్ మహేష్ బాబు కావచ్చు అండ్ మంజుల వీళ్ళందరూ కూడా ఒకరిద్దరు ఎంటర్ అయితే, బట్ దాని తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చేసి కంప్లీట్గా ఒకేసారి చాలా మంది ఎంటర్ అవుతున్నట్టు తెలిసింది. మహేష్ బాబు ఇద్దరు వారసులు అండ్ దాని తర్వాత రమేష్ వారసులు అండ్ దాని తర్వాత ఇక్కడ మంజుల వారసులు అండ్ అంతకుముందు అశోక్ గల్లా. సో ఇలా కంప్లీట్గా ఒక జనరేషన్ మొత్తం ఇండస్ట్రీకి అడుగు పెట్టడం చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ జర్నీ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ స్క్రిప్ట్ స్టేజెస్లో ఉన్నాయి జయకృష్ణ సినిమా. దాని తర్వాత ముందుగా జయకృష్ణ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత గౌతమ్ కృష్ణ తీసుకురావాలని ప్లాన్ కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో వీటన్నిటి పక్కన పెడితే ఈ స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ కూడా అండ్ దానికి సంబంధించిన వర్క్షాప్స్ అన్నీ కూడా నేర్పించి అప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కూడా వాళ్ళందరైతే వెయిట్ చేస్తున్నారు. బట్ థర్డ్ జనరేషన్ మాత్రం డెఫినెట్గా అందరూ ఈజీగా ఒక 3 to 4 మెంబర్స్ కూడా ఒకేసారి ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో మరి ఘట్టమనేని వారసులు ఈ లెగసీని డెఫినెట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు. ఈవెన్ మంజులో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మంచి అవకాశాలే తెచ్చుకుంది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ వారసులు కూడా ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నారు. సో మళ్ళీ వీళ్ళ సక్సెస్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే డెఫినెట్గా కొన్ని సినిమాల వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ నిజంగా ఇలాంటి ఒక న్యూస్ ఇప్పుడు పెద్ద ఒక పండగలానే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈవెన్ ఆల్రెడీ కృష్ణా నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు స్టిల్ సితారా వరకు కూడా ఇండస్ట్రీలో అలా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సో దీని మీద ఫ్యాన్స్ అయితే కొంచెం కొన్ని అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. బట్ ఆ స్క్రిప్ట్స్ ఏంటి అండ్ దాని తర్వాత ఆ సినిమాలు ఏంటి తెలియాలంటే డెఫినెట్గా కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ పక్కా ఒక కమర్షియల్ సినిమాలో అయితే సో ఇక్కడ జాన్వి ఎంటర్ అవుతుందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అది కూడా ఒక మంచి హీరో తోటి, సో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఒక హీరో తోటి పక్కన ఛాన్స్ కొట్టేసిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.